Salar Devrata arrived. Go and experience Salar Devrata Mass Jatara in your nearest theatre. Jailer celebration of Rajni అయితే Salar celebration of Prabhas. కాటేరమ్మ పూనింది. ప్రభాస్ స్ట్రాంగ్ జోన్ అయిన మాస్ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. 3 hours డ్యూరేషన్ ఉన్న మూవీలో ప్రభాస్ పట్టుమంటే ఒక 10 times కూడా మాట్లాడాడు. బట్ స్టిల్ హిట్ బొమ్మ. ఎందుకంటే అక్కడ ప్రభాస్ను ఒక బీస్ట్ లాగా చూపించాడు. ప్రభాస్ లుక్స్ స్టన్నింగ్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్ అనే పర్ఫెక్ట్ యాప్ట్ అయింది ఆ డైలాగ్. ప్రభాస్కి మాత్రం ఫుల్ స్క్రీన్లో కూడా ఫిట్ అవడం లేదు. కొన్ని సీన్స్లో అయితే అట్లా స్లో మోషన్లో వస్తుంటే వాట్ ఏ స్క్రీన్ ప్రజెన్స్ హీ హ్యాస్ మ్యాన్. ఇంకా సెకండ్ హాఫ్లో కాటేరమ్మ ఫైట్ వస్తుంది. ఆ ఫైట్లో ఆ సీన్లో రైటింగ్, ఎమోషన్, ప్రభాస్ కట్అవుట్ వీటన్నిటికీ గూస్ బంప్స్ అనేది చాలా చిన్న వర్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్కి ముందు వచ్చే ఎలివేషన్స్ అండ్ సెటప్ ఈజ్ టూ గుడ్. ప్రశాంత్ నీల్ రైటింగ్ బిఫోర్ ద యాక్షన్ ఎపిసోడ్ ఒక ఫుల్ బాటిల్ కొట్టి రాసినట్టున్నాడు. ఏమైనా ఫైట్స్కి ముందు వచ్చే రైటింగ్, ఆ ఎమోషన్, ఆ ఎలివేషన్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. 3 hours ఉండే మూవీ డ్యూరేషన్లో ఎక్కడ ఒక డల్ మూమెంట్ లేదు. ఎక్సెప్ట్ క్లైమాక్స్ అంత హైప్ ఇవ్వలేదు, కానీ ఓవరాల్గా ఒక మంచి సినిమా చూసారా అనిపిస్తుంది ఎండ్ అయ్యే లోపల. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది జనాలకు. బట్ స్టిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు నచ్చింది. సీన్కి తగినట్టు ఆ సీన్కు ఎంబెడెడ్ అయి ఉంటుంది, అది అందులో ఇంక్లూడ్ అయ్యి. సో ఓవరాల్గా గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై రవి బసూర్. సో ఓవరాల్గా ఒక మంచి మాస్ మూవీ. ప్రభాస్ బ్యాక్ టు హిజ్ ఫామ్. దట్స్ ద రివ్యూ గైస్.